సో హాయ్ అండి, ఇది హెడ్జింగ్ లో డే 21. సో నార్మల్ గా ఒక హెడ్జింగ్ చేసిన వాళ్ళకి గానీ, ఒక సెల్లింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి గానీ ఎప్పుడు లాస్ వస్తుందో మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ టైం నేను సెల్లింగ్ లో ఉన్న బ్యూటీ చెప్తాను, బట్ హెడ్జింగ్ లో సెల్లింగ్ లో ఉన్న నెగిటివ్నెస్ ఏంటంటే ఎప్పుడైనా మార్కెట్ ఇలా వాలటైల్ అయితే సెల్లర్ కి గానీ ఒక హెడ్జింగ్ చేసిన వాళ్ళకి గానీ లాస్ ఎక్కువ వస్తుంది. చూడండి, ఇట్లా మార్కెట్ మార్నింగ్ ఒక డైరెక్షన్ పడింది, మళ్ళీ సేమ్ అంతే హైకి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు అంతే హై దగ్గర మళ్ళీ మార్కెట్ దానికి అంతే పడుతుంది. ఇంత వాలటైల్ అయితే మాత్రం సెల్లింగ్ గానీ హెడ్జింగ్ గానీ చేసిన వాళ్ళకి లాస్. అదే మార్కెట్ నార్మల్ డేస్ లో ఒక సింగిల్ సైడ్ డైరెక్షన్ లో ఉందనుకోండి, ఇట్లా మామూలు సైడ్ వేస్ లో ఉన్నా పర్లేదు, అదే డైరెక్షన్ లో స్లోగా పడుతున్నా పర్లేదు, ఫాస్ట్ గా పడినా పర్లేదు, డబ్బులు వస్తాయి. ప్రీవియస్ డే కూడా మేము ఇలాంటి దగ్గర లాస్ తీసుకున్నాం. మార్కెట్ పడింది, పైకి వెళ్ళింది, మళ్ళీ పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ లాస్ తీసుకున్నాం. ఈ రోజు కూడా కొద్దిగా బిగ్ లాస్ వచ్చింది. ఈ రోజు ఆల్మోస్ట్ మీరు చూస్తే 2300 ఈ రోజు లాస్. నార్మల్ గా ఎలాంటి రోజు ప్రాఫిట్ వస్తుంది అంటే చూడండి, మార్నింగ్ ఇక్కడ వచ్చిందా, వి వెబ్ దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం మేము, రోజంతా ఆ సైడ్ ఉంది. సో ఇలాగ డైరెక్షన్ లో పడినా లేదా కిందకు వచ్చి రోజంతా టైం పాస్ చేసినా ఇలాంటివి సెల్లర్ కి అడ్వాంటేజ్. బయర్ కి ఏం అడ్వాంటేజ్? బయర్ కి రెండు వైపులా ప్రాఫిట్ తీసుకునే మార్కెట్లు ఇవి. కిందకి తీసుకోవచ్చు, పైకి తీసుకోవచ్చు, కిందకి తీసుకోవచ్చు. ఈ మార్కెట్లు వరస్ట్. ఇట్లుంటే మాత్రం పైకి కిందకి ఒక డైరెక్షన్ పట్టుకోలేదు. నార్మల్ గా మార్కెట్ కిందకి వచ్చింది, తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్, సింగిల్ సైడ్ డైరెక్షన్. సో ఇలాంటి మార్కెట్లు అన్ని సెల్లర్ కి అడ్వాంటేజ్. సెల్లర్ కి, హెడ్జింగ్ చేసిన వాళ్ళకి అందరికి. ఎందుకంటే మార్కెట్ స్పీడ్ గా వెళ్ళినా ఓకే, లేదా ఈ రేంజ్ లో ఇలా టైం పాస్ చేసినా ఓకే, డబ్బులు వస్తాయి. ఓకే, అదనమాట. సో ఈ రోజు మీకు మార్కెట్ లో చూపెట్టబోయేది ఒక సెల్లర్ గానీ ఒక హెడ్జింగ్ చేసిన వాళ్ళకి కానీ డిసడ్వాంటేజ్ మార్కెట్. ఇలాంటి దగ్గర లాస్ అవుతారు. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.